ఎవరెవరి జీవితాల్లో ఏమేమి ఉన్నాయో అవి మీకు తెలుసు. చర్చికి వచ్చినప్పుడు అందరూ పెద్ద మనుషులే, మీరు పెద్ద మనుషులే, నేను పెద్ద మనిషినే. ఎవరి నోట్లో పెట్టిన హల్లెలూయా స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా స్తోత్రాలే. ఎన్ని తెలుసు, నాకు కూడా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు పెద్ద మనుషులే, అందరి నోట పరిశుద్ధ వాక్కులే. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ వారం రోజులకి కదా మళ్ళీ మనం చర్చికి వచ్చేది. అందులో శాలెమన్ వచ్చా సోతాడా సత్తాడా? ఏం చేయడుగా. ఎవరి ప్రతాపాలు, ఎవరి విశ్వరూపాలు ఎక్కడ కనపడతాయి అంటే విశ్వరూప దర్శనం అనేది ఇళ్ళ దగ్గర కనపడింది. నేను చెప్తున్నాను, దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు న్యాయవంతుడు కాక తీరడు. ఆయన ముందే చెప్పాడు, శాపగ్రస్తమైనవి మీ దగ్గర పెట్టుకొని నన్ను తోడుండయ్యా అంటే నేను ఉండను. మొహమాటమే లేదు. నేను నీకు తోడై ఉండాలంటే నీ మధ్య నుండి పాపమును తొలగించు, శపితమైన వాటిని తీసివేయి, నిర్మూలన చేయి. అప్పుడు నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించడమే గాక ఇతరులు నీ వల్ల ఆశీర్వదించబడేటట్టు చేస్తాను. నేను నా మాట విను, తొలగించు అంటున్నా. కొంతమందికి ఇప్పుడు సంసోనికి స్త్రీ బలహీనత ఉన్నట్టు కొంతమంది కుటుంబాల్లో ఇలాంటి లోపాలు ఉంటాయి, అక్రమ సంబంధాలు ఉంటాయి. మళ్ళీ చర్చికి వస్తారు. చర్చికి వచ్చినప్పుడు ముసుకేసుకొని హల్లెలూయా స్తోత్రం ప్రభువా, అయ్యా అయ్యా యేసయ్యా స్తోత్రం ప్రభు. ఈ ముసుకే, ఇందులో తేడాలు ఏముంటావు. కానీ ఇంటి దగ్గర ఆ ముసుకే. నేను చెబుతున్నాను, ఈ ముసుగులు ఎన్ని వేసినా ఆ ముసుగులో వ్యవహారం మానుకోకపోతే ఎప్పటికీ బతుకంతా ముసుగు వేసుకోవాల్సి వచ్చింది. ఏ ముసుగు వేసుకోవాల్సి? దరిద్రపు ముసుగు వేసుకోవాల్సి వచ్చింది, బతుకంతా వేసుకోవాల్సి వచ్చింది. మీకు అందరికీ తేటగా అర్థమైద్దని నా గట్టి నమ్మకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పు గట్టిగా. కుటుంబాలలో దరిద్రత, శాపం యొక్క ఏలుబడి, దయ్యాలు ఎందుకు ఏలుబడి చేస్తాయి, దేన్ని ఆధారం చేసుకొని ఏలుబడి చేస్తాయంటే వాటి వస్తువు ఉందే.